బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్ష్మీ బ్రహ్మోత్సవాల సందర్భంగా మరి ప్రతి సంవత్సరం లాగానే తమ్ముళ్ళు అందరూ పెద్ద ఎత్తున మరి ఇక్కడ దాదాపు ఒక 5-5 కుంటల దూరం ఉండి పెడతా ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మరి వారందరూ కూడా పేరు తెలియజేస్తా ఉన్నాము. ఆ స్త్రీలు కానీ కన్నవేసి తల్లి ఉంది కానీ ప్రతి ఒక్కరు కూడా క్యూ పద్ధతి పాటించి స్వామివారి ప్రసాదాన్ని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా మనం ఎంతో ముందుకు వెళ్ళే విధంగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు దేవతలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల్లో కళ్యాణంలో పాల్గొన్నటువంటి భక్తులకు కానీ మరి ఇక్కడ జాతరలో పాల్గొన్న భక్తులకు యువకులకు అందరూ కూడా ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉంది. మరి చేరుకుంటే పేదలే కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి విలేజ్కి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నారు గ్రామాలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి వెంకటేశ్వర స్వామి ఆశలు ఎప్పుడు ఉంటాయి. మరి దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమం ఏర్పడేటువంటి మా సోదరులందరూ కూడా పేరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఈరోజు జగద్గుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి కొండపై వెలిచిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ మన రాష్ట్ర బస్ స్టాండ్లో ఉన్నటువంటి మన రాక్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుండి కూడా జరుగుతుంది. ఈ ప్రసాద వితరణకు ముఖ్య అతిథిగా మన యాక్టింగ్ కార్పొరేటర్ అయినటువంటి జగన్ గారి చేతుల మీదుగా మొదలుపెట్టి 2 క్వింటాల ప్రసాదాన్ని 10 క్వింటాల ప్రసాదాన్ని పులిహోర రూపకంగా అందిస్తున్నటువంటి ఆ వ్యాపారస్తులందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా వారిపై ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క ప్రసాదాన్ని ఎవరైతే భుజిస్తున్నారో వారి కుటుంబాలు కూడా ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో అక్షరాలతో ఉండాలని చెప్పని కోరుకుంటున్నాము. రేపులో వెంకటేశ్వర రాక్ మర్చెంట్ అసోసియేషన్ జరుపుతున్నటువంటి ప్రసాద వితరణ కార్యక్రమం మన డైనమిక్ కార్పొరేటర్ కొలుపుల జగన్ గారికి స్వాగతం. ఆగండి ఒక నిమిషం ఆగండి. వెంట ఉన్నానని మాకందరికీ దయచేసి అందరూ క్యూ పద్ధతిని పాటించాలి, పెట్టాలి. రాబోయే కాలంలో కూడా ఇలాంటి సహాయ సహకారం అందజేస్తూ మమ్మల్ని మనస్ఫూర్తిగా సభాముఖంగా కోరడం జరుగుతుంది. అన్నగారికి ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంకి భక్తులు కూడా భారీ ఎత్తున ఇచ్చేసి యొక్క స్వామివారి ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరిస్తున్నారు. ఇలాంటి ప్రసాదాలు అందరూ కూడా తీసుకోవాలి. ఎందుకంటే పులిహోర కానీ స్వీట్ కానీ భక్తులు చేసింది కాబట్టి భక్తులందరూ చివరి వారికి కూడా ఈ యొక్క స్వామివారి ప్రసాదాన్ని అందరూ తీసుకొని ఈ వెంకటేశ్వర స్వామి ఆశలు అందరూ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ గ్రూప్ సభ్యులు అందరూ కూడా కలిసి యొక్క ప్రోగ్రామ్ని నిర్వహించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. గోవిందా 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 ఒక నిమిషం ఉండమ్మా, ఒక నిమిషం. అమ్మ రావాలి అన్నతోడు వాయిస్ గోవిందా ఈయనే ఉంటాం. గోవిందా
ఒక్క నిమిషం అట్నే ఆగండి. ఆపన్న ఒక నిమిషం ఆపు. ఒక నిమిషం ఇక్కడ జరగండి, కొంచెం జరగండి మేడం, ఇక్కడ రండి. ఓకే భక్తులు అందరు కూడా ఒక్క నిమిషం మేడం. ఒక్క నిమిషం.